హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ప్రజాసేవ తెలుగు ఛానల్కి స్వాగతం. ఇక్కడ పిఎం కిసాన్ 21వ విడత డబ్బులు అకౌంట్లో జమ కావాలన్నా, అదేవిధంగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకి సంబంధించి ఏ ప్రభుత్వ పథకానికి సంబంధించిన డబ్బులు మన అకౌంట్లో జమ కావాలి అన్నా కూడా మన యొక్క ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా లింక్ అయి ఉండాలి. ఆ విధంగా లింక్ అయి ఉన్నటువంటి వారికి మాత్రమే డీబీటీ పద్ధతిలో ఈ యొక్క నిధులైతే మన ఖాతాలలో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. అయితే మన యొక్క ఆధార్ కార్డుకి ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉందా లేదా, ఏ విధంగా చెక్ చేసుకోవాలి? మొదటి పాయింట్. దీని గురించి నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను. అదేవిధంగా ఒకవేళ మన బ్యాంక్ అకౌంట్ అనేది ఆధార్ కార్డుకి లింక్ అయి లేనట్టయితే మీరు ఎక్కడికి వెళ్ళాల్సినటువంటి అవసరం లేకుండా మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్లోనే ఏ విధంగా లింక్ చేసుకోవాలి అనేటటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ కూడా నేను ఇదే వీడియోలో మీకు అందించడం అయితే జరుగుతుంది. మీరు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు కంటిన్యూ చేసినట్టయితే ఈ రెండు విషయాలపైన నేను మీకు పూర్తిగా అవగాహన కల్పించడం అయితే జరుగుతుంది. మొదటిసారి మన ఛానల్ని మీరు చూస్తున్నట్టయితే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడం జరుగుతుంది. ఇంకా ఈ వీడియోని లైక్ చేయనట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ఆధార్ లింక్ ఉందా లేదా అనే విషయాన్ని అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఇక్కడ ముందుగా మీ ఫోన్లో ఉన్నటువంటి గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో మై ఆధార్ అని చెప్పేసి టైప్ చేసి సెర్చ్ చేయండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు అఫీషియల్ ఆధార్ వెబ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి ఫస్ట్ ఆప్షన్ పైన. ఇక్కడనైతే మీకు ఈ పేజ్ అనేది రావడం జరిగింది. ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ లాగిన్ పైన ఎంచుకొని మీరైతే ఫస్ట్ లాగిన్ అవ్వవలసి ఉంటుంది. ఇక్కడ ఎంటర్ ఆధార్ నెంబర్ ఉంది కదా, మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ క్యాప్చా అని చెప్పేసి ఉంది. ఈ బాక్స్లో ఉన్నటువంటి క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయండి. ఈ రెండు ఆప్షన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయగానే మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ మీరైతే ఇవ్వవలసి ఉంటుంది. ఇక్కడ వచ్చినటువంటి ఓటీపీని ఎంటర్ చేస్తున్నాను నేను. ఓటీపీ ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ లాగిన్ అనేటటువంటి ఆప్షన్ ఉంది, దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి సైట్ అనేది ఓపెన్ అవ్వడం అయితే జరిగింది. ఇది అఫీషియల్ మెయిన్ వెబ్సైట్ అన్నమాట. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్స్లో ఇక్కడ బ్యాంక్ సీడింగ్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది, 5వ ఆప్షన్. దీనిపైన జస్ట్ ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ ఆధార్ లింక్ ఉందా లేదా అనేటటువంటి విషయం అయితే తెలుస్తుంది. ఇక్కడ చూడొచ్చు, నా యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ కనిపిస్తుంది, బ్యాంక్ నేమ్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అని చెప్పేసి కనిపిస్తుంది. నా యొక్క ఆధార్కి అయితే ఈ బ్యాంక్ అయితే లింక్ అయి ఉంది. బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్ అని చెప్పేసి ఉంది. లాస్ట్ అప్డేట్ ఎప్పుడు అప్డేట్ అయిందంటే 13 తారీఖు 12వ నెల 2024 రోజున ఈ యొక్క అప్డేట్ అనేది జరిగింది అని చెప్పేసి క్లియర్గా తెలుస్తుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా మీరు స్టేటస్ చూసుకున్నప్పుడు ఇదే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఉన్నట్టయితేనే మీకు వచ్చేటటువంటి డబ్బులు, సబ్సిడీ కానివ్వండి, ఈ స్కీమ్స్ డబ్బులు కానివ్వండి, వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా స్టేటస్ చూసుకోండి. మీకు ఈ విధంగా ఉందా లేదా కామెంట్ రూపంలో మీరు తెలియజేస్తారని అనుకుంటున్నాను. ఇప్పుడైతే బ్యాంక్ సీడింగ్ స్టేటస్ యాక్టివ్లో లేనటువంటి వారు, అసలు బ్యాంక్ అకౌంట్కి లింక్ లేనటువంటి వారు ఏ విధంగా లింక్ చేసుకోవాలో కూడా నేను చెప్తాను. వీడియోని కంటిన్యూ చేయండి. ఇక్కడ మళ్ళీ గూగుల్ని ఓపెన్ చేయండి. ఇక్కడ సెర్చ్ బార్లో ఎన్పిసిఐ అని చెప్పేసి సెర్చ్ చేయండి. ఎన్పిసిఐ అని చెప్పేసి సెర్చ్ చేయగానే ఈ విధంగా ఫస్ట్ ఆప్షన్ వస్తుంది. దీన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూసినట్టయితే 2వ ఆప్షన్ కన్జ్యూమర్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఈ కింది ఆప్షన్స్ అనేది వస్తాయి. ఇక్కడ భారత్ ఆధార్ సీడింగ్ ఎనేబుల్ అని చెప్పేసి ఉంది. దీనిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ లెఫ్ట్ సైడ్లో మనకి కొన్ని ఆప్షన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇక్కడ ఇందులో రెండవది ఆధార్ సీడింగ్ ఆర్ డిసీడింగ్ అని చెప్పేసి ఉంది కదా, దీనిపైన మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయ్యింది. రిక్వెస్ట్ ఫర్ ఆధార్ సీడింగ్. ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అదేవిధంగా ఆధార్కి లింక్ చేసేటటువంటి ప్రక్రియ కాబట్టి ఇక్కడ ముందుగా మీ యొక్క ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు సీడింగ్ చేయాలి అనుకుంటున్నారు కాబట్టి సీడింగ్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ మీ యొక్క బ్యాంక్ ఏంటి, ఇండియన్ బ్యాంకా, పోస్ట్ ఆఫీస్ బ్యాంకా,
యూనియన్ బ్యాంకా స్టేట్ బ్యాంకా అనేది మీరు ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ సీడింగ్ టైప్ మీరు ఫ్రెష్ సీడింగ్ చేసినట్టయితే ఫస్ట్ వన్ని ఎంటర్ చేసుకోండి. బ్యాంక్ని చేంజ్ చేయాలి అనుకుంటే సేమ్ బ్యాంక్ని అకౌంట్ నెంబర్ చేంజ్ చేయాలి అనుకుంటే రెండవది, అదేవిధంగా బ్యాంక్ టు బ్యాంక్ అదర్ బ్యాంక్ చేంజ్ చేయాలి అనుకుంటే మూడవది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ అకౌంట్ నెంబర్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. ఈ విధంగా ఇచ్చిన తర్వాత మళ్ళీ కన్ఫర్మ్ అకౌంట్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ ఒక బాక్స్ ఉంది, ఈ బాక్స్ని టిక్ మార్క్ చేయండి. చేసిన తర్వాత కిందికి స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంది, క్యాప్చా కోడ్ని ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ కింద సబ్మిట్ అనేటటువంటి ఆప్షన్ ఉంది. ఈ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకైతే ఈ యొక్క ఆధార్ సీడింగ్ అయితే కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క ఆధార్ సీడింగ్ అనేది మీకు 2 రోజులలో స్టేటస్ అనేది యాక్టివ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా చేసుకుంటారు అని చెప్పేసి నేను ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది. వీడియో చూసినందుకు ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.